ఈరోజు మార్నింగ్ మార్కెట్ అయితే మాత్రం కేవలం 100 పాయింట్స్ గ్యాప్ అప్తోనే ఓపెన్ అయింది. ఒకానొక టైంలో నిఫ్టీ 200 పాయింట్స్ ప్లస్ పాజిటివ్ కూడా వెళ్ళింది. కానీ పోర్ట్ఫోలియోలో మాత్రం స్టాక్స్ ఏమాత్రం కూడా అంతగా పెరగలేదు. మీలో చాలామంది పోర్ట్ఫోలియో స్టాక్స్ అయితే మాత్రం న్యూట్రల్గా క్లోజ్ అయ్యి ఉంటాయి. టెక్స్టైల్ స్టాక్స్ కానీ మీరు హోల్డ్ చేసి ఉంటే కొంచెం పాజిటివ్ మొమెంటం కనిపించచ్చు, కానీ మెజారిటీ ఆఫ్ ద పోర్ట్ఫోలియోస్ అయితే మాత్రం రియాక్ట్ అవ్వలేదు. ఫస్ట్ క్వశ్చన్, ఎందుకు ఈరోజు పోర్ట్ఫోలియోస్ రియాక్ట్ అవ్వలేదు? సెకండ్ వన్, ట్రంప్కి రేపు నైట్ 12 o'clockతో ది ఎండ్ కార్డ్ పడబోతుంది. కానీ అతను ప్లాన్ బి స్టార్ట్ చేశారు. ఈ ప్లాన్ బి వల్ల ఎన్ని రోజులు ఇండియన్ మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది, సేమ్ టైం ఒకవేళ మార్కెట్లో ఫర్దర్గా మనం ఏదైనా బయాస్డ్ వ్యూస్ చూద్దాం అనుకుంటే, అంటే పాజిటివ్ బయాస్డ్ వ్యూస్ కానీ నెగిటివ్ బయాస్డ్ వ్యూస్ కానీ మనం చూద్దాం అనుకుంటే ఎలాంటి సినారియోస్లో మనం చూడొచ్చు. ఇంకోటి, థర్స్డే ఒమాన్లోని యూఎస్కి ఇరాన్ మధ్య మీటింగ్ జరగబోతుంది. ఫస్ట్ వచ్చేసరికి వాళ్ళకి మీటింగ్ అదర్ ప్లేస్లో జరిగింది, దాని తర్వాత జెనీవాలో జరిగింది, ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నా ఒమాన్లో జరుగుతుంది. నా ఇన్ని మీటింగ్స్ జరుగుతున్నాయి కదా, ఏమైనా డెవలప్మెంట్స్ కనపడుతున్నాయా, దాని గురించి కూడా డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే ట్రంప్ కేవలం 10 రోజులు మాత్రమే ఇరాన్కి టైం ఇచ్చిండు, అండ్ ఆ టైం కూడా దగ్గర పడుతుంది. గ్లోబల్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే యూఎస్ ఫ్యూచర్స్ అండ్ నాస్డాక్ ఫ్యూచర్స్ కరెక్షన్ అవుతున్నాయి. ఇండియన్ మార్కెట్స్లో మేజర్ ఇండైసెస్ అన్ని పాజిటివ్గా క్లోజ్ అయినా పోర్ట్ఫోలియో స్టాక్స్ ఇంప్రూవ్మెంట్ అవ్వలేదు. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది కదా అన్ని న్యూస్ అప్డేట్స్ వింటుంటే, ఎందుకంటే పాజిటివ్సే ఉన్నాయి కానీ మార్కెట్స్ రియాక్ట్ అవ్వలేదు. దానికి కారణం ఏంటి? ఎఫ్ఐఎస్ మేబీ ఈ రోజు కూడా సంవాట్ న్యూట్రల్గానే ఉండే ఉంటారు. సో ఇవన్నీ కూడా మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. సేమ్ టైం గోల్డ్ అండ్ సిల్వర్లో సడన్ స్పైక్ వచ్చింది. సిల్వర్ అయితే 5% పెరిగింది, గోల్డ్ 2% వరకు పెరిగింది. ఎందుకు గోల్డ్ అండ్ సిల్వర్ స్పైక్ అప్ సైడ్ అయితే మాత్రం వచ్చింది? ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో 590 కోట్లు ఫ్రాడ్ జరిగింది. అయితే పాయింట్ ఏంటంటే, ఈ ఫ్రాడ్ వల్ల మా ఫైనాన్షియల్ ఇంపాక్ట్ 1% వరకు ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. కానీ కొంతమంది బ్రోకరేజెస్ మాట్లాడుతున్న వేస్ చూసుకుంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అయితే మాత్రం చాలా బిగ్ ఇంపాక్ట్ ఉంటుందని కనపడుతుంది. నా ఇక్కడి నుంచి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇంకా ఎక్కువగా ఫాలో అయ్యే ఛాన్స్ ఉందా లేదా? ఇంకోటి, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా 5% పడింది. దానికి ఇంటర్ కనెక్షన్ ఏంటి? ఇది పడితే అది ఎందుకు పడింది, దాని గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి, ఎస్బీఐ, సమ్ అదర్ ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అన్ని డేటా పాయింట్స్ని కనెక్ట్ చేసి ఈ వీడియోలో అయితే మాత్రం చెప్తాను. అండ్ అలానే వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ మీకు వీడియో హెల్ప్ అయింది అని అనుకుంటే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. అండ్ అలానే ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ డైలీ మార్కెట్ అప్డేట్స్. ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయన్న దాని గురించి చూసుకుంటే, నిఫ్టీ 0.55% పాజిటివ్గా క్లోజ్ అయితే, సెన్సెక్స్ 0.58% పాజిటివ్గా క్లోజ్ అయింది. హౌఎవర్ బ్యాంక్ నిఫ్టీ 0.15% మాత్రమే పాజిటివ్గా క్లోజ్ అయితే, ఫిన్ నిఫ్టీ ఏమో 0.87% పాజిటివ్గా క్లోజ్ అయింది. మిడ్ క్యాప్ నిఫ్టీ ఫ్లాట్ 0.01 అంటే మనం ఫ్లాట్ అనుకోవచ్చు. స్మాల్ క్యాప్ నిఫ్టీ 0.29% పాజిటివ్లో అయితే మాత్రం క్లోజ్ అయింది. ఈరోజు ఇండియా విక్స్ అయితే మాత్రం 1.36% నెగిటివ్ సైడ్ వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ అతి తక్కువగా అన్ని ఇండైసెస్తో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ చాలా తక్కువగా క్లోజ్ అయింది కదా, దానికి కారణం ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో ఈరోజు వచ్చిన ఫాల్ ఏదైతే ఉందో అది బ్యాంక్ నిఫ్టీని హెవీగా డ్రాగ్ చేస్తుంది. అందువల్ల బ్యాంక్ నిఫ్టీ ఈరోజు న్యూట్రల్గా క్లోజ్ అవ్వడం చూసాం. ఒక ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వల్లనే బ్యాంక్ నిఫ్టీ డ్రాగ్ అయింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకసారి వెయిటేజ్ స్టాక్స్ చూడండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1.3% పాజిటివ్, ఐసిఐసిఐ బ్యాంక్ 0.35, కోటక్ బ్యాంక్ పాజిటివ్, యాక్సిస్ బ్యాంక్ పాజిటివ్, ఎస్బీఐ కూడా పాజిటివ్. ఒక్క ఇండస్ ఇండియన్ బ్యాంక్ 0.68% నెగిటివ్. ఇన్ని బ్యాంకింగ్ స్టాక్స్ పాజిటివ్గా క్లోజ్ అయినప్పుడు సో అట్లీస్ట్ బ్యాంక్ నిఫ్టీ 1% అయినా అప్ సైడ్ మూవ్ అవ్వాలి. కానీ ఎందుకు అప్ సైడ్ మూవ్ అవ్వలేదు? బికాస్ ఆఫ్ ద ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నెగిటివ్ డిక్లైన్. ఓకే, దట్ ఈస్ ద మేజర్ రీజన్. అండ్ నెక్స్ట్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ 50లో లేదు కాబట్టి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అయితే నిఫ్టీ ఎందుకు కొంచెం న్యూట్రల్గా రియాక్ట్ అయిందంటే, ఐటీ స్టాక్స్ సెల్ ఆఫ్ అనేది కంటిన్యూ అయింది. ఐటీ స్టాక్ సెల్ ఆఫ్ కంటిన్యూ అవడంతో నిఫ్టీ ఫ్లాట్ విత్ పాజిటివ్ అయితే మాత్రం క్లోజ్ అయింది. సో ఇక్కడ వరకు ఉన్న అప్డేట్స్ అయితే మాత్రం. నా మీ అందరికీ ఫస్ట్ క్వశ్చన్ రైజ్ అయ్యేది ఏంటో తెలుసా? సో ఫస్ట్ వన్, ట్రంప్ సాటర్డే ఈవినింగ్ ఇండియా మీద 10% టారిఫ్ని విధించిండు. నాట్ ఓన్లీ ఇండియా, అన్ని కంట్రీస్ మీద కూడా 18% మనతో ఆల్రెడీ ట్రేడ్ డీల్ కంప్లీట్ చేసుకున్నారు. 18% కాస్త 10% అయిపోయింది. ఓకే, 18%, 10% అయిందంటే అది పాజిటివే కదా. ఇంకోటి ఏంటంటే, గ్లోబల్ పరంగా అన్ని కంట్రీస్ మీద నచ్చినట్టు టారిఫ్స్ విధించుకొని ఏదైతే వెళ్ళిపోయిందో, ఏంటి ఎమర్జెన్సీ యాక్ట్ని యూజ్ చేసుకొని అది చెల్లదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పేసింది. ఆ యాక్ట్ మీద ఇప్పటి వరకు విధించిన టారిఫ్ కాస్ట్ ఎంతో తెలుసా? $175 బిలియన్. $175 బిలియన్ తిరిగి రీఫండ్ ఇవ్వాలా లేదా అనేది లోవర్ కోర్ట్స్ డిసైడ్ చేస్తాయని సుప్రీంకోర్టు చెప్పేసింది. లోవర్ కోర్ట్స్ అంటే హై కోర్ట్స్ కానీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి డిసైడ్ చేస్తాయని ముందే చెప్పేసింది. నా ఇంతవరకు కూడా బాగానే ఉంది. రేపు నైట్ 12 o'clock తమిళలో కూడా అదే ఇచ్చాను నేను. రేపు రాత్రి 12 గంటలకి, అంటే బుధవారం మనకి రాత్రి 12, వాళ్ళకి వచ్చేసరికి మోస్ట్లీ ట్యూస్డే
మార్నింగ్ అనమాట, ఎర్లీ మార్నింగ్ వచ్చేసరికి. సో మోస్ట్లీ ఎర్లీ మార్నింగ్ ఏదైతే ఉందో వాళ్ళకి వచ్చేసరికి ఈ టారిఫ్స్ అన్నీ కూడా ఇంకా రూపాయి కూడా ఎమర్జెన్సీ టారిఫ్స్ మీద విధించాల్సిన అవసరం లేదు. రూపాయి కూడా ట్యాక్స్ వసూలు చేయకూడదు. అంటే సింపుల్ చెప్పాలంటే ఇండియా మీద 18% టారిఫ్ ఉందా, 18% ఇంక విధించడం అవదు, జీరో. ఓకే, మరి జీరోయే కదా అనొచ్చు. ఎస్, ట్రంప్ కంటూ కొన్ని పవర్స్ ఉన్నాయి. సెక్షన్ 122, 201, 232, 301 అండ్ అదర్ యాక్ట్స్ కొన్ని ఉన్నాయి. వాటిని యూజ్ చేసుకొని ప్రెసిడెంట్ అయితే మాత్రం టారిఫ్స్ని విధించవచ్చు. టారిఫ్స్ అనే దానికన్నా జస్ట్ ఒక సర్చార్జ్ లాగా విధించుకోవచ్చు. 10% విధిస్తానని చెప్పిండు అతను, ఇమీడియట్ ఎఫెక్ట్ అని చెప్పి. ఓకే, ప్రెసిడెంట్ ఇమీడియట్ ఎఫెక్ట్ తోటి ట్యాక్స్ విధించుకోవచ్చు. ఎన్ని రోజులు? 150 రోజులు మాత్రమే. ఓకే, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, 150 రోజులు మాత్రమే. 150 రోజులు ఆల్మోస్ట్ అయిపోతుంది. ఓకే, ఎందుకంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయింది అది. ట్రంప్ సండే మళ్ళీ ఏం చెప్పిండంటే సాటర్డే 10% అన్నాడు, సండే వచ్చేసరికి ఒకసారి ఈ పోస్ట్ చూడండి, నేను 10% కాస్త 15% తీసుకువెళ్తున్నానని కూడా చెప్పాడు అతను. 15% తీసుకొని వెళ్ళిన తర్వాత రిమైనింగ్ టారిఫ్స్ ఏంటంటే స్టీల్ అండ్ అల్యూమినియం మీద ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసరికి చైనా మీద టారిఫ్ విధించారు. ఏంటి? అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అని చెప్పేసి చైనా మీద విధించాడు. ఈ రెండు కంటిన్యూ అయిపోతాయి యాజ్ యూజువల్. స్టీల్ అండ్ అల్యూమినియం మీద ట్రంప్ లేక ముందు నుంచే ఉన్నాయి అవి. ట్రంప్ వచ్చినప్పటి నుంచి స్టీల్ అండ్ అల్యూమినియం మీద లేవు, అంతకుముందు జోయ్ బిడెన్ గారు ఉన్నప్పుడు కూడా ఉన్నాయి. సో అది కంటిన్యూ అవుతుంది. ఓకే, చైనా మీద విధించే టారిఫ్ కంటిన్యూ అవుతుంది. గ్లోబల్ కంట్రీస్ మీద 10% అవుతుంది, అది 15%కి వెళ్ళింది. కానీ ఎక్కడ షాకింగ్ పాయింట్ ఉందంటే మన మార్కెట్ కూడా కొంచెం మిక్స్డ్లో రియాక్ట్ అవ్వడానికి నేను టు బి ఆనెస్ట్ ఉన్నట్టు చెప్పాలి, నేనైతే మాత్రం మార్కెట్స్లో 15% టారిఫ్ ట్రంప్ విధిస్తారని అన్ఎక్స్పెక్టెడ్ మూవ్, నేనైతే అది ఎక్స్పెక్ట్ చేయలే. 10% ఎక్స్పెక్ట్ చేసిన. 10% అయితే మాత్రం లిటరల్లీ టు బి ఆనెస్ట్ అది మార్కెట్స్కి పాజిటివ్. ఇప్పుడు 18% ఇండియా మీద విధించిన టారిఫ్ ఏదైతే ఉందో ఆ టారిఫ్ వచ్చేసరికి యావరేజ్గా మాట్లాడుకుంటే అది 15%, 15.4 అనుకుంటా. ఎందుకంటే మనకి జిఎస్టీ ట్యాక్స్ ఉందా, మనకి జిఎస్టీ ఎంత ఉంది? 5% కొన్ని ఉన్నాయి, 18% కొన్ని ఉన్నాయి. ఓవరాల్గా యావరేజ్ చేసుకుంటే 12.5, 13.5 యావరేజ్గా అన్నింటి మీద కలిపి జిఎస్టీ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నౌ యూఎస్ వాళ్ళు 18% టారిఫ్ విధించారంటే 18% అన్ని ప్రొడక్ట్స్ మీద కాదు, కొన్ని ప్రొడక్ట్స్ అందులో ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తుందంటే 15% టారిఫ్ నేను విధిస్తున్నాను. ఎందుకో తెలిసి ఈ 15% కూడా ఇతను 150 రోజులు టారిఫ్ విధించడానికి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటున్నాడు అనమాట. అంటే $175 బిలియన్ ఉంది కదా, ఇప్పుడు ఈ $175 బిలియన్ తిరిగి కంపెనీలకు తిరిగి ఇచ్చేయమంటే యూఎస్ దగ్గర డబ్బులు లేవు. ఇప్పటికే యూఎస్ $43 ట్రిలియన్ అప్పు అయిపోయింది. ఇదే టైంలో తిరిగి ఇచ్చేయమంటే ఇచ్చేయగలుగుతుందా? ఇవ్వదు. అందుకు ట్రంప్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అని చెప్తున్నాడు. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే ఈ 150 రోజుల్లోని ప్రతి ప్రోడక్ట్ మీద నేను ట్యాక్స్ విధిస్తా, దీనికంటే ఎగ్జామ్షన్ దానికంటే ఎగ్జామ్షన్ అంటే ఏం లేవు. మా సైడ్ నుంచి ఏ బిజినెస్ అనేది చేస్తాం, రూపాయి ట్యాక్స్ పే చేయం. కానీ 150 రోజులు మాత్రం 15% టారిఫ్ కంటిన్యూ చేస్తామని చెప్పిండు అతను. ఈ 15% టారిఫ్ అనేది 150 రోజులు వసూలు చేస్తే 75 నుంచి $80 బిలియన్ వరకు క్యాష్ అమౌంట్ గెయిన్ చేయొచ్చు వాళ్ళు. అన్ని ప్రొడక్ట్స్ మీద ఎగ్జామ్షన్స్ లేకుండా ప్రతిదీ పే చేయాలంటే సమ్మటి 150 రోజులు షార్ట్ టర్మ్లో ఎఫెక్ట్ అయితే పడుతుంది కదా. దానివల్లనే ఈరోజు మార్కెట్ చాలా మిక్స్డ్గా రియాక్ట్ అయినాయి. ఈరోజు చూస్తే కొన్ని టెక్స్టైల్ కంపెనీస్ పాజిటివ్గా రియాక్ట్ అయినాయి ఒక టైంలో. మీరు చూస్తే కైటెక్స్ గార్మెంట్స్ కానీ, ట్రైడెంట్, వెల్స్పన్ లివింగ్ కొన్ని పాజిటివ్గా వెళ్ళాయి. అయితే కొన్ని కంపెనీస్ ప్రాఫిట్ బుకింగ్ అయిపోయినాయి. అరవింద్ లిమిటెడ్, పేజ్ ఇండస్ట్రీస్, గోకాల్దాస్ ఎక్స్పోర్ట్స్, కేపీఆర్ మిల్స్ ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా ప్రాఫిట్ బుకింగ్ అయిపోయినాయి. కారణం ఏంటంటే అంతకుముందు 18%కి అవి రియాక్ట్ అయినాయి, మళ్ళీ ఇప్పుడు జీరో అన్న తర్వాత రియాక్ట్ అవుతాయని అనుకున్నారు. 0 నుంచి 10 చేసి 10 నుంచి 15 చేశాడు అతను. ఈ 150 రోజుల తర్వాత కూడా ఈ టారిఫ్స్ అనేది ఆగిపోతాయని కన్ఫర్మేషన్ లేదు. ఎందుకో తెలుసా? ఆ టైంకి కాంగ్రెస్ బిల్ పాస్ అవ్వాలి. కాంగ్రెస్ అంటే ఏంటి? యుఎస్లోని వైట్ హౌస్లోని సెనెట్ అని 2 ఉంటాయి. ఆ రెండిట్లో 50% దాంట్లో ఓటింగ్ కానీ అతను ఫేవరబుల్గా వస్తే 15% టారిఫ్ కంటిన్యూ అయిపోతుంది. యూఎస్ ఎకానమీ బిల్డ్ అవ్వడం కోసం 15% టారిఫ్ నేను వేశాను, నాకు అందరూ యాక్సెప్ట్ చేయండి అని ఏమైనా సెంటిమెంట్ లెవెల్ కొడితే, లేకపోతే ఎవరైనా కొంచెం లైక్ అట్రాక్ట్ చేయడం కోసం ఏదైనా వర్డ్స్ మాట్లాడితే చెప్పలేము ఏం జరుగుతుంది అనేది. అందువల్ల మార్కెట్స్ ఇప్పుడు కొంచెం మిక్స్డ్గా రియాక్ట్ అయినాయి. ఇండియా గవర్నమెంట్ కూడా దీని మీద ఏం చెప్తుందంటే ఒకసారి చూడండి, ఇండియా గవర్నమెంట్ ఏం చెప్తుంది అనేది. ఓకే, యాజ్ ఆఫ్ నౌ సో నేను ఇక్కడ చూడండి మన ఇండియా గవర్నమెంట్ వాళ్ళు. సో ప్రెసెంట్ రైట్ నౌ అయితే మాత్రం గవర్నమెంట్ ఇస్తున్న రెస్పాన్స్ యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం ట్రంప్తో ఏదైతే ట్రేడ్ నెగోషియేషన్స్ నెక్స్ట్ వీక్ బయలుదేరదాం అనుకున్నామో ఇప్పుడు బయలుదేరట్లే. కారణం ఏంటి? మాకు క్లారిటీ కావాలి. ఫైనాన్స్ మినిస్టర్ అదే చెప్పారు, వెయిట్ చేసి చూస్తాం, ఫర్దర్గా కొన్ని రోజులు వెయిట్ చేసి చూస్తాం ఏం జరుగుతుంది అనేది. మార్కెట్స్ కూడా అదే చేస్తున్నాయి, ఏం జరుగుతుంది అనేది వెయిట్ చేసి చూస్తాం. మార్కెట్స్కి అయితే ఇది లిటరలీ టు బి ఆనెస్ట్ ఇది పాజిటివ్. ఓకే, కానీ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదంటే ఇప్పుడున్న 15% ఏదైతే ఉందో అన్నింటి మీద విధించింది అది నెగిటివ్. కానీ 150 రోజులు అయితే పర్వాలే, అది కంటిన్యూ అయితే అది నిజంగానే రిస్క్.
ఎందుకంటే కొన్ని ప్రొడక్ట్స్ మీద అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఫార్మర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాటి మీద ఇద్దరి మధ్య బైలేటరల్ అగ్రిమెంట్ జరిగి కొన్ని వాటి మీద టారిఫ్స్ని ఎగ్జంప్షన్ చేసుకుందాం, కొన్ని వాటి మీద కంటిన్యూ చేద్దామని మాట్లాడుకున్నారు. ఇప్పుడు సడన్గా అన్నింటి మీద విధిస్తానంటే పరిస్థితి ఏంటి? మిగతా వాళ్ళు బిజినెస్ చేస్తున్న కంపెనీస్ పరిస్థితి ఏంటి? మొన్నటి వరకు ఎగ్జంప్షన్ ఇస్తానన్న వాడివి ఈరోజు అన్నిటి మీద టారిఫ్ అంటున్నావు. ఏంటి పరిస్థితి? 150 రోజులు అయితే పర్వాలేదు, దాని తర్వాత ఏం జరుగుతుంది అనే రీజన్తో కొంచెం వెయిట్ చేసి చూద్దామని గవర్నమెంట్ ఎట్లా అయితే ఇండియన్ గవర్నమెంట్ అనుకుంటుందో ఇప్పుడు మనం కూడా అట్లానే అనుకుంటున్నాం. ఇది ఇలా ఉంటే యూఎస్కి యూరోప్ కూడా మధ్య ట్రేడ్ వార్ జరుగుతుంది. ఎందుకంటే యూరోప్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 27 యూరోపియన్ మెంబర్ స్టేట్స్ ఉన్నాయి, అన్నింటి మీద కలిపి 15% టారిఫ్ అని లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం. మీ మీద కూడా కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చాం, ఇద్దరి మధ్య కూడా ఎగ్జామ్షన్స్ చేసుకుందామని అనుకున్నాం. మరి అన్నీ జరిగిన తర్వాత ఈరోజు నువ్వు సడన్గా 15% టారిఫ్ అన్ని గ్లోబల్ కంట్రీస్ మీద, సేమ్ టైం దేనికి కూడా ఎగ్జామ్షన్ ఇవ్వడం అని నువ్వు అంటే ప్రతి దాని మీద ట్యాక్స్ వేస్తానంటే మేమెందుకు ఊరుకునేది? మేము కూడా ఊరుకోం, మేము కూడా ట్యాక్స్ అనేది వేస్తాం. అయితే మన ఇద్దరి మధ్య ట్రేడ్ డీల్ ఏదైతే మనం అనుకున్నామో దాన్ని ఆపేద్దాం, ప్రెజెంట్ కంటిన్యూ చేద్దామని మేము అనుకోవట్లేదు అని చెప్పి యూరోప్ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇప్పుడు యూరోప్ కూడా యూఎస్తో ట్రేడ్ డీల్ అనుకుంటుంది ఏదైతే ఉందో దాన్ని కన్ఫర్మ్ చేయలేదు. ఇండియా కొంచెం ఆగుతామని చెప్తుంది. ట్రంప్ ఏమో కాంగ్రెస్ని నేను ఒప్పించైనా కానీ 15% టారిఫ్ని కంటిన్యూ చేస్తానని చెప్తున్నాడు. అయితే అది వర్కౌట్ అవ్వంది, ఎందుకంటే యాజ్ ఆఫ్ నో నేను బయట యూఎస్వి మార్కెట్ బెట్టింగ్ యాప్స్ ఉంటాయి. అంటే బెట్టింగ్ యాప్స్ అంటే క్రికెట్, ఫుట్బాల్ కాదండి. సో యూజువల్గా ఏదైనా ఒక ప్రెసిడెంట్ డెసిషన్స్ తీసుకుందాం అనుకున్నా అది వర్క్ అవుతుందా లేదని బెట్టింగ్ యాప్స్లో చెప్పేస్తుంది. దాని పరంగా చూస్తే ట్రంప్ ఫెయిల్ అవుతాడనే 74% ఓటింగ్ అయితే మాత్రం కనపడుతుంది బెట్టింగ్ యాప్స్లో. మేబీ ఒకవేళ కానీ ట్రంప్ ఫెయిల్ అయితే ఏం జరుగుతుందనే రీజన్తో ట్రంప్ ముందుగానే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అని 150 రోజులు తన పవర్ యూజ్ చేసుకొని ఎంతైతే అంత డబ్బు సంపాదించాలని తను అనుకుంటున్నాడు. ఈ డబ్బుతోటి మోస్ట్లీ ఒకవేళ ఫైన్ పే చేయమంటే దాన్ని పే చేసేద్దామని ఆలోచిస్తున్నాడు అనమాట. ఎందుకంటే ఈ సంవత్సరంలో $175 బిలియన్ ఉన్నాయి కదా, దాన్ని పే చేయాలి కదా. ఇప్పుడు అన్ని కంపెనీస్ మీద పెద్ద పెద్ద టారిఫ్లు విధించి $175 బిలియన్ యూఎస్ సంపాదించింది. అవన్నీ ఇప్పుడు రిటర్న్ చేయాలి కంపెనీలకి. రిటర్న్ చేయడం కోసం ఈ 5 నెలల్లో ఏదో ఒకటి చేద్దామనే ఆలోచనతో అయితే మాత్రం యాజ్ ఆఫ్ నో వీళ్ళైతే కంటిన్యూ చేస్తున్నారు. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టాస్క్ ఫర్ ద మార్కెట్. ఓకే, సో అందుకే ఇప్పుడు రైట్ నో ఏం జరుగుతుంది అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వరకు ఒక క్లారిటీ అనేది మీకు ఉండే ఉంటుంది. మార్కెట్స్ కూడా యాజ్ ఆఫ్ నో వాలటైల్గా రియాక్ట్ అవ్వడానికి కారణం అయితే మాత్రం అదే. మరి ఫర్దర్గా ఏం జరగచ్చు? రేపు నైట్తో అయితే మాత్రం ఎమర్జెన్సీ యాక్ట్ మీద ఏదైతే విధించారో అదంతా ఆగిపోతుంది. ఇప్పుడు 15% టారిఫ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ 5 నెలలు ఏవైతే ఉన్నాయో ఈ 5 నెలల టైంలోని మార్కెట్స్ వెయిట్ అండ్ వాచ్, మేబీ మార్కెట్స్ వెయిట్ చేసి చూస్తాయి అనుకుంటున్నా. దాన్ని బట్టి రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయని నేనైతే అనుకుంటున్నా. అవి మేజర్ అప్డేట్స్ అయితే దానివల్లనే మేబీ మార్కెట్ కన్సాలిడేషన్ లేదా కొంచెం మిక్స్డ్గా రియాక్ట్ అయిందని అనుకుంటున్నా. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మార్కెట్ రియాక్ట్ అవ్వలేదని చెప్పి హోప్ వదిలేయద్దు. ఎందుకంటే కొన్నిసార్లు ఎంత పేషెన్స్గా ఉంటే అంత మంచి రివార్డ్ వచ్చింది. నాకు తెలిసి ఇప్పుడు మీరు కామెంట్ బాక్స్లో రెడీ అవుతారు, ఇలాంటి న్యూస్కి కూడా రియాక్ట్ అవ్వలేదంటే ఉపేంద్ర వేస్ట్, ఇంకా మన మార్కెట్స్ ఎఫ్ఐఎస్ కూడా మిక్స్డ్గానే ఉన్నారని చెప్పి. బట్ అదంతా ఫైన్. బట్ కాకపోతే మేజర్గా జరిగే న్యూస్ అయితే ఇదే. ఇది నేను మనీ కంట్రోల్లో చూశాను, సేమ్ టైం ఈటీ నౌలో చూశాను, ఇవన్నీ చూశాను. సో దానివల్లనే నేను చూసి అనలైజ్ చేసి అయితే మాత్రం చెప్తున్నా. ఈ ఒక పక్క ఈ టారిఫ్స్ అన్సర్టెనిటీ ఉంటే ఇంకో పక్క యూరోప్ వాళ్ళది ఓమన్ తో అయితే మాత్రం థర్స్డే ఓమన్లోని ఇద్దరి మధ్య కూడా మీటింగ్ జరుగుతుందని అయితే మాత్రం యూఎస్ సైడ్ నుంచి అయితే మాత్రం యూఎస్ ఎన్వాయ్ విట్కాఫ్ అయితే మాత్రం చెప్పడం జరిగింది థర్స్డే ఉంటుందని చెప్పి ఓమన్లో. సో రైట్ నౌ ఓమన్లోని డిస్కషన్స్లో ఎక్కడైనా కానీ ఇరాన్ వాళ్ళు ఆల్రెడీ చెప్పారు యూఎస్ పెట్టిన కండిషన్స్ ఏవైతే ఉన్నాయో మేము అది ఓకే చేస్తున్నాం, కానీ ఇప్పుడు రైట్ నౌ మేము పెట్టే కండిషన్స్ని కూడా యూఎస్ వాళ్ళు ఓకే చేయాలని చెప్తున్నారు. ఒకవేళ కానీ అది ఓకే చేసేటట్టు ఉంటే థర్స్డే గోల్డ్ అండ్ సిల్వర్లో అంత ప్రెజర్ మళ్ళీ కనిపించదు అప్ సైడ్కి. సో మేబీ గోల్డ్ అండ్ సిల్వర్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అవ్వచ్చు. ఈ టారిఫ్స్లో మళ్ళీ అన్సర్టెనిటీ మొదలవడం, ఆన్ ద అదర్ సైడ్ యూఎస్ ఇరాన్ వాళ్ళది అన్సర్టెనిటీ ఉండడంతో గోల్డ్ ప్రైస్ ఆల్మోస్ట్ ఈరోజు 1.7% పెరిగితే సిల్వర్ 5.2% పెరిగింది. ఓకే, అండ్ గోల్డ్లో మీరు ఇంకోటి గోల్డ్లోని 30 times లెవరేజ్ తీసుకొని లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్తో, నార్మల్గా మన ఎంసీఎక్స్లో అయితే ఫ్యూచర్స్ 1 month ఉంటాయి, కానీ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్లోని ప్యాక్స్ కాంట్రాక్ట్స్ కానీ మీరు తీసుకోవాలనుకుంటే డెల్టా ఎక్స్చేంజ్ కింద రిఫరల్ లింక్ ఉంది, ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. డెఫినెట్గా మీకైతే హెల్ప్ అవుతుంది. సేమ్ టైం ఈవెన్ అందులో బిట్కాయిన్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. బిట్కాయిన్లో ప్రజెంట్ రైట్ నౌ అయితే మాత్రం మార్నింగ్ ఒక పాయింట్ మాట్లాడుకున్నాం. సో స్వింగ్ లోకి అయితే మాత్రం బ్రేక్ డౌన్ ఆల్మోస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఎనీథింగ్
65,500 లెవెల్ బిలో కానీ బిట్‌కాయిన్ హోల్డ్ అవ్వగలిగితే ఫర్దర్‌గా డ్రాప్ కనిపించే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. సో, యాక్టివ్‌గా మీరు బిట్‌కాయిన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుందాం అనుకున్నా, గోల్డ్‌లో ట్రేడ్ చేద్దాం అనుకున్నా, యూఎస్ స్టాక్స్‌లో చేద్దాం అనుకుంటే విత్ లెవరేజ్ మీరు ట్రేడింగ్ అనేది చేసుకుందాం అనుకున్నా కింద లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. మీరు లెవరేజ్‌తో కూడా చేయొచ్చు. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద స్టాక్స్ స్పెసిఫిక్‌గా కొన్ని స్టాక్స్ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడదాం. ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ 16% డిక్లైన్ అయింది. కొంతమంది బ్రోకర్స్ దీని మీద కొంచెం నెగిటివ్‌గానే మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు ఇంతలా ఫాలో అయిందంటే బేసిక్‌గా ప్రతి గవర్నమెంట్‌కి కూడా కొన్ని బ్యాంక్స్ ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ కట్టే డబ్బులు పన్నులు గానీ, అంటే ట్యాక్స్‌లు గానీ, గవర్నమెంట్ వసూలు చేసే పెనాల్టీలు గానీ, చలానాస్ గానీ ఇవన్నీ కూడా డిఫరెంట్ బ్యాంక్స్‌లో డిపాజిట్లు చేస్తుంటాయి. అలానే హర్యానా గవర్నమెంట్‌కి కూడా హర్యానా స్టేట్ గవర్నమెంట్‌కి కూడా ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్‌లోని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో బ్యాంక్స్ ఉన్నాయి. అందులో వాళ్ళు డిపాజిట్లు చేశారు. డిపాజిట్లు చేసిన అమౌంటు మేబీ గవర్నమెంట్‌కి బ్యాంక్స్‌కి పడకపోయి ఉండొచ్చు. లేదా గవర్నమెంట్ ఆ బ్యాంకులని తక్కువ ఇంట్రెస్ట్‌కి లోన్ అడగొచ్చు. ఏదైనా జరిగి ఉండొచ్చు అక్కడ. సో, గవర్నమెంట్ ఏం చేసిందంటే మేము ఈ బ్యాంక్‌లో ఉన్న డబ్బులన్నీ తీసేస్తున్నాం అని చెప్పింది. బ్యాంక్‌లో ఉన్న డబ్బులన్నీ తీసేసింది. తీసినేటప్పుడు అకౌంట్ టాలీ అవ్వాలి కదా! బల్క్ అమౌంట్ ఒకేసారి బయటికి వెళ్ళిపోయినప్పుడు అకౌంట్ అనేది టాలీ అవ్వాలి కదా! వీళ్ళు వేరే బ్యాంక్ అకౌంట్‌కి దాన్ని పంపించారు. కానీ అమౌంట్ టాలీ అవ్వట్లేదు. ఎంత టాలీ అవ్వట్లేదు? 590 కోట్లు. ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ మేనేజ్మెంట్ వాళ్ళు 590 కోట్లని ఫైండ్ ఔట్ చేశారు. ఫైండ్ ఔట్ చేసి ఆర్‌బీఐకి ఇమ్మీడియేట్‌గా చెప్పారు. ఏదో జరిగింది, ఇంటర్నల్‌గా ఏదో జరిగింది. బ్యాంక్ ఎంప్లాయీస్ ఎక్కడ చండీగఢ్‌లో ఉన్న బ్యాంక్ ఎంప్లాయీస్ ఒక నలుగురు దీన్ని ఫ్రాడ్ చేశారంటే బ్యాంక్ అమౌంట్ కంప్లీట్ డిజిటలే కదా! సో, సెపరేట్‌గా దాన్ని ఏదో చారిటబుల్ ట్రస్ట్స్‌కి పంపించేయడమో, లేకపోతే వీళ్ళు ఏదైనా చారిటబుల్ ట్రస్ట్‌కి కొన్ని అమౌంట్స్‌ని అట్నుంచి రొటేట్ చేయడమో ఇవన్నీ చేస్తారు. గవర్నమెంట్ ఈ అమౌంట్ టచ్ చేయదని చెప్పి. ఒకేసారి చేసేసరికి ఈరోజు ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్‌లోని 590 కోట్లు కనిపించట్లేదు అసలు. సో, అందువల్ల ఆ నలుగురి మీద కేసు పెట్టి నలుగురిని జైలుకైతే పంపించింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పింది. బేసిక్‌గా ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా రేర్ సినారియోస్‌లో జరుగుతది. అట్లాంటి ఇన్వెస్టిగేషన్ మళ్ళీ ఇప్పుడు రైట్ నౌ ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు ఆర్‌బీఐ వాళ్ళకి చేయమని చెప్పారు. సో, చేస్తానని చెప్తున్నారు. కానీ ఆర్‌బీఐ ఎప్పుడు కూడా బ్యాంకుల మీద నమ్మకం కోల్పోకుండా ఏదో ఒకటి చెప్తారు కదా! ఏం చెప్తుందంటే వీళ్ళు ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోల్పోదు, కంగారు పడొద్దు. సో, ఈ బ్యాంక్‌ని నమ్మండి. సో, అయితే ఏదో చిన్న ఇంటర్నల్ అయ్యింది ఇష్యూ. బట్ దాన్ని ఐడెంటిఫై చేస్తాం, దాన్ని సార్ట్ ఔట్ చేసేస్తాం. అలా అని చెప్పి బ్యాంక్‌ని నమ్మడం మానేయడం అట్లాంటివి చేయొద్దని ఆర్‌బీఐనే డైరెక్ట్‌గా వచ్చి చెప్పింది. ఎందుకంటే ఒక బ్యాంక్ ఇష్యూ కాదు ఇక్కడ. అన్ని బ్యాంకుల్లో ఏదో ఒక పొరపాటు జరుగుతూనే ఉంటది. ఇది బ్యాంక్ బయటకొచ్చింది. మిగతా బ్యాంకులు బయటికి రాలేదు. సో, అప్పుడు బ్యాంకుల మీద నమ్మకం కోల్పోతారనమాట. ఆ నమ్మకం కోల్పోకుండా ఉండడం కోసం, ధైర్యాన్ని ఇవ్వడం కోసం డైరెక్ట్‌గా ఆర్‌బీఐనే ఇలాంటి స్టేట్మెంట్‌లు చేస్తది. ఆర్‌బీఐ యెస్ బ్యాంక్ గురించి చేయలేదా? సో, ఎగ్జాక్ట్‌లీ ఇప్పుడు ఇది కూడా అదే చేస్తుందనమాట. అయితే దీని మీద నొమురా వాళ్ళు గానీ, సో, సమ్ అదర్ బ్రోకరేజెస్ చెప్తున్న దాని ప్రకారంగా అయితే 590 కోట్లు అనేది లాస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ అది. అండ్ ఓవరాల్‌గా కంపెనీ క్యాపిటల్ చూసుకుంటే 1% 2026లోని ఫైనాన్షియల్ ఇయర్ ప్రాఫిట్ ట్యాక్స్ కట్టక ముందు సంపాదించే ప్రాఫిట్‌లో 20% పోయినట్టే. అండ్ అంతేకాదు రైట్ నౌ ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ యొక్క అసెట్ క్వాలిటీ కూడా చాలా హ్యూజ్ ఇంపాక్ట్ పడతది. 590 కోట్లు అనేది చిన్న అమౌంట్ అయితే మాత్రం కాదు అని చెప్పి కొంతమంది బ్రోకరేజెస్ అందులో మోర్గాన్ స్టాన్లీ వాళ్ళు అయితే మాత్రం చెప్తున్నారు. సో, మేబీ ఈ కంపెనీ ఫర్దర్‌గా మోస్ట్‌లీ కొంతవరకు ఫైనాన్షియల్‌గా అయితే మాత్రం షార్ట్ టర్మ్‌లో ఇంపాక్ట్ పడతదని క్లారిటీ ఇచ్చేశారు. అందువల్ల ఈ స్టాక్‌లో నెగెటివ్ సైడ్ డ్రాప్ వచ్చింది. నేనేం చెప్తానంటే ఏదైనా ఒక న్యూస్ ఉండేటప్పుడు ఆ స్టాక్ బిగ్ క్రాష్ అయితే కొంచెం వెయిట్ చేద్దాం. ఓకే. దాన్ని కంగారు పడి తీసేసుకోవాలన్న ఆలోచన మీద అయితే మాత్రం తీసుకోవద్దు. కొంచెం వెయిట్ చేసి తీసుకుంటే బెటర్. ఎందుకంటున్నారంటే ఆ న్యూస్ ప్రూవ్ అయిన తర్వాత లేకపోతే ఆ న్యూస్ ఏం జరుగుతుందనేది మనకింకా తెలియలే. ఇంకా ఎంత ఫ్రాడ్ జరిగిందో కూడా తెలియలేదు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఓకే. స్టేట్మెంట్ రావాలి అఫీషియల్‌గా. ఆ తర్వాత మనం దీంట్లో మొమెంటమ్ అయితే చూస్తాం. ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ మంచిదే. కానీ ఫ్రాడ్ అమౌంట్ ఎక్కువగా ఒక క్వార్టర్లీ ప్రాఫిట్ అమౌంట్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ వన్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఇదెందుకు పడింది? హర్యానా గవర్నమెంట్ బయటకొచ్చేసింది. అయితే వీళ్ళేం చెప్తున్నారంటే ఇంతకుముందు 510 కోట్ల పైనే మా దాంట్లో డిపాజిట్ చేశారాళ్ళు. ఇప్పుడు లాస్ట్ క్వార్టర్లీ మంత్స్‌లో చూసుకుంటే 320 కోట్లే ఉంది. వాళ్ళు ఎప్పుడో తగ్గించేశారు. ఇప్పుడు ఆ 320 కోట్లు తీసేస్తే మాకేం ఇంపాక్ట్ కాదు. మేము కంటిన్యూ చేసుకుంటాం. అదేం మాకు పెద్ద ప్రాబ్లమ్ కాదని చెప్తున్నారు. సో, దీని ప్రకారంగా చూసుకుంటే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మేము ఎటువంటి ఫ్రాడ్‌లు కూడా చేయలేదు. ఫ్రాడ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా రాలేదు. మా మీద ఎటువంటి లీగల్ యాక్షన్స్ తీసుకోవడం కూడా ప్రాబ్లమ్ ఏం లేదు. సో, మేమైతే సిద్ధంగానే ఉన్నామని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కొద్దిగా కరెక్ట్‌గా మాట్లాడడంతో ఈ కంపెనీలో పెద్దగా కరెక్షన్ రాలే. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా ఒక స్టేట్ గవర్నమెంట్ బయటకు వచ్చేసింది అని అంటే సంవాట వాళ్ళకి డిపాజిట్స్ రావు కదా స్టేట్ గవర్నమెంట్ నుంచి. ఆ రీజన్‌తో ఈ స్టాక్ అయితే ఫాల్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఐటీ ఇండెక్స్. మళ్ళీ ఐటీ ఇండెక్స్ ఈరోజు పడింది. ఐటీ ఇండెక్స్ కంటిన్యూస్‌గా రీసెంట్ డేస్‌లో రికవరీ వెంటనే పడిపోయింది. దానికి రీజన్ జెఫ్రీస్ వాళ్ళు ఈ కంపెనీ మీద టార్గెట్ ప్రైస్‌ని హెవీగా తగ్గించారు. చాలా ఐటీ కంపెనీస్ మీద. జెఫ్రీస్ ఏం చెప్తుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇప్పటికీ కూడా కన్సర్న్స్ ఉన్నాయి.
జాబ్లు ఇప్పటికీ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అంతేకాదు యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోస్ట్లీ ఇంప్లిమెంటేషన్లోని మేనేజ్మెంట్ సర్వీసెస్లోని అయితే మాత్రం బిగ్ టఫ్ కాంపిటీషనే ఇస్తుంది. సో అందువల్ల ఐటీ కంపెనీస్కి రెవెన్యూస్ కూడా ఫర్దర్ క్వార్టర్లీస్ మిక్స్ అయ్యి వస్తాయని అనుకుంటున్నామని చెప్పారు. అంతేకాదు జెఫ్రీస్ వాళ్ళు ఇన్ఫోసిస్ మీద టార్గెట్ ప్రైస్ని 1290కి తగ్గించారు. అంటే 31% ఇప్పుడున్న ప్రైస్ దగ్గర నుంచి ఇంకో 31% పడుతుందని చెప్తున్నారు. టీసీఎస్ మీద కూడా ఆల్మోస్ట్ హెచ్సిఎల్ టెక్ మీద కూడా 26% తగ్గించారు. అండ్ అంతేకాదు అతను తగ్గించిన వాటిలో హెగ్జావేర్ అండ్ అలానే ఐకేఎస్లో అయితే మాత్రం 3% వరకు తగ్గే ఛాన్స్ ఉంటుందని చెప్పారు. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, కోఫోర్జ్ లాంటి కంపెనీస్ 1 to 2% గ్రోత్ రేట్ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుందని కూడా చెప్పారు. రెవెన్యూస్ అయితే మెజారిటీ ఆఫ్ ద ఐటీ కంపెనీస్కి 6 to 14% రెవెన్యూ డిక్లైన్ అవ్వచ్చు అని చెప్తున్నారు లార్జ్ క్యాప్ ఐటీ ఫార్మ్స్కి. మిడ్ క్యాప్ ఐటీ ఫార్మ్స్కి అయితే 9 to 17% సిఎస్జిఆర్ తగ్గుతుందని కూడా చెప్తున్నారు. నెక్స్ట్ 10 సంవత్సరాల్లో విప్రో కూడా 4% గ్రోత్ రేట్ని తగ్గిపోతుందని కూడా చెప్తున్నారు. అన్నీ కూడా నెగిటివ్ కామెంట్స్ చేస్తూ అండర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎల్ఎన్టీ మైండ్ట్రీ అండ్ ఎగ్జావేర్ టెక్నాలజీస్ మీద అండర్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ 30% డౌన్ సైడ్ ఇచ్చారు. ఎంఫైసిస్ మీద అయితే మాత్రం 28% డౌన్ సైడ్ ఇచ్చారు. టీసీఎస్ మీద 33%. ఉన్న ప్రైజెస్ కన్నా హెవీ డౌన్ ఫాల్ కాబట్టి డౌన్ సైడ్ టార్గెట్స్ కాబట్టి ఈ స్టాక్ ఈ ఇండెక్స్ హెవీగా ఫాలో అయింది. స్టాక్స్ కూడా హెవీగా ఫాలో అయినాయి. యూపీఎల్ స్టాక్ 15% పడింది. బేసిక్గా యూపీఎల్ స్టాక్ అంతలా ఎందుకు పడింది? బికాజ్ యూపీఎల్కి సెపరేట్గా ఒక బిజినెస్ ఉంది, అది క్రాప్ బిజినెస్, ఇంటర్నేషనల్ బిజినెస్. ఆ బిజినెస్ని యూపీఎల్ నుంచి డిమేర్ చేసి సెపరేట్ ఎంటిటీగా లిస్ట్ చేస్తానన్నారు. సెపరేట్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేస్తే పర్లేదు కదని మీరు అనొచ్చు. వీళ్ళు మేనేజ్మెంట్ చెప్తున్న దాని ప్రకారంగా ఇప్పటికే 190 బిలియన్ రూపీస్ వరకు అప్పు ఉంది యూపీఎల్కి. ఇంకా 32 కోట్లు ఎక్స్ట్రా అప్పు అవుతుందంట డిమేర్ చేయడం వల్ల. ఎప్పుడైనా డిమేర్ చేస్తే సంబట్ కొంత షేర్స్ని సెల్ చేసి కొత్త షేర్స్ని పెంచుకొని చేస్తారు. ఇప్పుడు రైట్ నౌ అట్లానే జరుగుతుంది. డిమేర్స్ అయితే నెంబర్ ఆఫ్ న్యూ షేర్స్ పెరుగుతున్నాయి, కానీ డెట్ అలానే ఉంటుంది. అట్లానే ఉంటుంది. బిజినెస్ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెద్దగా పెరుగుతుందని ఏం లేదు, క్యాష్ ఫ్లోస్ కూడా యాడ్ అవుతాయని ఏం లేదు. సో ఇలాంటి లేని టైంలోని ఇప్పుడు ఎందుకు చేయడం అని చెప్పి యూపీఎల్ స్టాక్ మీద నెగిటివ్గా ఇన్వెస్టర్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ స్టాక్ని హెవీగా సెల్ చేశారు. ఈవెన్ నువామా వాళ్ళు కూడా లాస్ట్ టైం బై రేటింగ్ ఇస్తే ఫుల్ రేటింగ్ ఇచ్చారు, 28% అప్ సైడ్ ఇచ్చారు. కానీ లాస్ట్ టైం ఇచ్చిన టార్గెట్ కన్నా ఈసారి తగ్గించేశారు. అందువల్ల ఈ స్టాక్లో 16% డిక్లైన్ అయితే మాత్రం వచ్చింది. డిక్సాన్ టెక్నాలజీస్ 4.5% డౌన్ సైడ్ వచ్చింది. డిక్సాన్ టెక్నాలజీ బేసిక్గా మీకు తెలుసు కదా, మొబైల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటుంది. వీళ్ళు డీరామ్ యూజ్ చేస్తున్నారు, డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. ఈ డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ బేసిక్గా లాస్ట్ 1.5 ఇయర్లోని గోల్డ్ అండ్ సిల్వరే బాగా పెరిగిపోయిందని మనం అనుకుంటున్నాం. ఈవెన్ మెమొరీ కార్డులు కూడా బాగా పెరిగినాయి. సో ఈ డిక్సాన్ టెక్నాలజీస్ వాళ్ళకి ఉన్న అప్డేట్ ఏంటంటే ఈ డీరామ్ వచ్చేసరికి క్యాలెండర్ ఇయర్ 26లో ఫస్ట్ క్వార్టర్లీ అంటే ఈ 3 నెలల్లో 88 నుంచి 93% పెరుగుతుందంట ర్యామ్ కాస్ట్, మొబైల్లో ఉన్న ర్యామ్. అండ్ అంతేకాదు సెకండ్ క్వార్టర్లీకి 20 నుంచి 25% ఇంకొంచెం పెరుగుతుందంట. $300 పైబడి స్మార్ట్ ఫోన్స్ యొక్క మార్కెట్ $300 పైబడి ఉందంట ఇప్పుడు ర్యామ్ కాస్టే. సో అందువల్ల స్మార్ట్ ఫోన్స్ కాస్ట్ హెవీగా పెరిగిపోతుంది. 75% దాటి స్మార్ట్ ఫోన్స్ కాస్ట్ పెరిగే ఛాన్స్ ఉంటుందని చెప్పి వాళ్ళు అప్డేట్ అయితే ఇస్తున్నారు. డీరామ్ యొక్క కాస్ట్స్ పెరిగే అవకాశాలు ఉంటాయని. దానివల్ల మొబైల్ కాస్ట్స్ కూడా పెరుగుతాయి. మార్జిన్ ఇంపాక్ట్స్ డిక్సాన్ టెక్నాలజీస్కి పడుతుందని చెప్పి దీని మీద సిఎల్ఎస్ఏ వాళ్ళు టార్గెట్ ప్రైస్ని తగ్గిస్తూ 12,100కి పెడుతూ 23% డౌన్ సైడ్ అయితే ఇచ్చారు. ఈవెన్ మోర్గాన్ స్టాన్లే వాళ్ళు కూడా డౌన్ సైడే ఇచ్చారు. మెజారిటీ ఆఫ్ ద బ్రోకరేజ్ కంపెనీస్ ఈ కంపెనీ మీద డౌన్ సైడ్ రేటింగ్ ఇవ్వడంతో 4.5% డిక్లైన్ అయితే వచ్చింది. అదాని పోర్ట్స్ 2% పెరిగింది. రీసెంట్గా సమ్మిట్ అయింది కదా, సమ్మిట్లోని అదాని పోర్ట్ వాళ్ళు అయితే మాత్రం బ్రెజిల్ గవర్నమెంట్ అయితే మాత్రం ఒక న్యూ డీల్కి వచ్చారు. అదాని పోర్ట్స్కి ఒక సబ్సిడరీ కంపెనీ ఉంది, అదాని గంగవరం పోర్ట్ లిమిటెడ్ అని. ఆ కంపెనీ వాళ్ళు ఐరన్ ఓర్ని ఎక్స్పోర్ట్ చేయడం కోసం ఇండియన్ కోస్ట్, ఈస్ట్ కోస్ట్ నుంచి ఐరన్ ఓర్ని హ్యూజ్ వేలో ఎక్స్పోర్ట్ చేయడం కోసం ఈ డీల్ కుదుర్చుకున్నారని చెప్తున్నారు. అంతేకాదు ఈ గంగవరం పోర్ట్ కెపాసిటీ ఆల్మోస్ట్ 75 మిలియన్ మెట్రిక్ టన్స్ అయితే మాత్రం ఇంక్రీజ్ అవుతుందని కూడా చెప్తున్నారు ఈ డీల్ వల్ల. అందుకే అదాని పోర్ట్స్కి ఈ బిజినెస్ మోస్ట్లీ పాజిటివ్గా మారే అవకాశాలు ఉంటాయనే రీజన్తో ఈరోజు అదాని పోర్ట్స్ కంపెనీలో 2.5% అప్సైడ్ మూమెంటం అయితే వచ్చింది. డాక్టర్ రెడ్డిస్ కంపెనీలో ఈరోజు 2.5% హయ్యర్ సైడ్ చూసాం. దానికి రీజన్ యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు వీళ్ళది రీసెంట్గా ఏదైతే బయోలాజిక్స్కి లైసెన్స్ అప్లికేషన్ పెట్టారో డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు దానికైతే మాత్రం ఆల్మోస్ట్ రివ్యూ చేయడానికి యాక్సెప్ట్ చేశారని అప్డేట్ ఉంది. కొత్త డ్రగ్ మార్కెట్లోకి వస్తుంది కాబట్టి వీళ్ళ సైడ్ నుంచి ఈరోజు ఈ స్టాక్ అప్ సైడ్ మూమెంటం అయితే ఇచ్చింది. ఎస్బీఐ స్టాక్లో హయ్యర్ సైడ్ మూమెంటం వచ్చింది కదా, రీజన్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో జపాన్ నుంచి కొంతమంది ఇన్వెస్టర్స్ని వీళ్ళు తెచ్చుకుంటున్నారు. సో తెచ్చుకోవడానికి ప్రెజెంట్ రైట్నో డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ డిస్కషన్స్ మధ్యలోని ఫండ్ జాంబో ఈక్వేషన్స్ కూడా జరుగుతాయనే అప్డేట్తో ఈరోజు ఎస్బీఐ
స్టాక్లో హయ్యర్ సైడ్ మూమెంటం అయితే చూసాం. టొరెంట్ ఫార్మా మీద మ్యాక్వైర్ వాళ్ళు కంపెనీ మీద రికమెండేషన్ అవుట్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ని 5,000కి పెంచారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా ఎబిటా ఆల్మోస్ట్ డబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్తున్నారు ఫైనాన్షియల్ ఇయర్ 29కి. ఫైనాన్షియల్ ఇయర్ 25తో కంపేర్ చేసుకుంటే క్యాష్ ఫ్లోస్ కూడా ఇంక్రీజ్ అవుతాయని చెప్తున్నారు. ప్రెజెంట్ రైట్లో ఉన్న పిఈ రేషియోస్ పరంగా చూసుకుంటే కంపెనీ నెట్ డెట్ తగ్గుతుంది. పిఈ రేషియో పరంగా కూడా అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లో ఉందని కూడా చెప్తున్నారు. సో ఇది వన్ ఆఫ్ ద మేజర్ అప్డేట్. క్వాలిటీ వాల్స్లో ఈరోజు డౌన్ సైడ్ మూమెంటం కనిపించింది కదా. క్వాలిటీ వాల్స్ డౌన్ సైడ్ మూమెంటం కనిపించడానికి ఈరోజు 3 o'clockకి 6.8 crore షేర్స్ అయితే మాత్రం సెల్ ఆఫ్ జరిగినాయి. ఓకే, అయితే వన్ థింగ్ నేను మీకు చెప్తాను, ఫండ్ మెజారిటీ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ ఏమైనా సెల్ చేసినప్పుడు అంత బిగ్ షేర్స్తో సెల్ అయినప్పుడు ఆపోజిట్లో ఎవరు కొన్నారనేది నెక్స్ట్ డే మళ్ళీ వస్తుంది. అందులోని మంచి కంపెనీస్ కొన్నాయనుకోండి, ఈ కంపెనీ డిప్ అయింది, ఆపర్చునిటీగా వాళ్ళు తీసుకున్నారని అర్థం. ఇప్పుడు ఒక ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ సెల్ చేసింది, నిపాన్ బై చేసింది అనుకోండి, వాళ్ళు పాజిటివ్గా మెయింటైన్ చేస్తున్నారనే కదా అర్థం. సో అట్లాంటప్పుడు మీరు ఎప్పుడు కూడా నెగిటివ్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే మాత్రం లేదు. ఇది నా ఒపీనియన్ ప్రకారం అయితే. హోప్ క్లియర్ కట్గా నేను చెప్పిన డేటా పాయింట్స్, అనాలిసిస్, ఎవ్రీథింగ్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయింది, కాంటెంట్ నచ్చింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుమారో మార్నింగ్ at 8 AM in pre-market analysis. Bye bye.